హాయ్ అండి. మునక్కాయ పచ్చడి ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళంటూ లేరు కదా. అయితే నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నాకు తినాలనిపిస్తే మా అమ్మగారు చేశారనమాట. ఇది కూడా అప్పుడు వీడియోనే, వాయిస్ ఓవర్ ఇవ్వలేక అప్లోడ్ చేయలేదు. చూసేయండి. ఇది చాలా ఈజీ అండి. మా ఇంటి ఎదురు చా వాళ్ళెవరో వాళ్ళ ప్లేస్లో మునగ తోటలాగా వేసుకున్నారనమాట. మా అమ్మ వాళ్ళకి ఇచ్చారు మునక్కాయలు. ఇంక వాటిని పెట్టి మునక్కాయ పచ్చడి చేయమంటే చేసింది. చూడండి, అందులోకి సరిపడా ఆ మునక్కాయలకు తగ్గట్టు సరిపడా చింతపండు తీసుకుంది, ఆవాలు అండ్ మెంతులు. చింతపండు ఏమో ఇంకా బాగా వేడి నీళ్ళు మరగనిచ్చి ఆ వేడి నీళ్ళు పోసి నాననిచ్చింది బాగా. చూసేయండి, అమ్మ చేతి మునక్కాయ పచ్చడి అనమాట. చాలా టేస్టీగా ఉంది. మా అమ్మ ఏ పచ్చడి పెట్టినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉప్పు తగినంత అదే సరిపడ వేసుకుంటాం కదా, ఉప్పు కూడా చూపిస్తున్నాం చూడండి. ఇంకా వేడి బాగా మరగబెట్టేసింది. నిల్వ ఉండాలి కదా పచ్చడి, అందుకని బాగా పచ్చడి మరగనిచ్చి అందులో చింతపండులో పోసేసింది. ఆయిల్ ఇంకా కేజీ ఆయిల్ పట్టింది ఫ్రెండ్స్. ఇంకా అందులోని ఈ డీప్ ఫ్రై అయితే అవ్వకూడదు, జస్ట్ ముక్క మెత్తబడాలి. డీప్ ఫ్రై అయితే మళ్ళీ టేస్ట్ మారిపోయాయి, గట్టిగా అయిపోతాయి ముక్కలు. అందుకని చెప్పి జస్ట్ మెత్తబడి కొంచెం పచ్చివాసన పోతే చాలు. ఇంకా ఇవేమో ఈలోపు ఇవి వేగుతూ ఉన్నాయి కదా, ఈలోపు మిక్సీ పట్టుకున్నాము ఆవాలు మెంతులు. చూసేయండి, అలా వస్తే చాలు, మరీ డీప్ ఫ్రై అయితే బాగోదు. మా అమ్మగారిని అప్పుడు చేయమంటే చేసిందనమాట. నేను వీడియో అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు చాలా వీడియోస్ ఉన్నాయి చేయాలన్నమాట. చూసేయండి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చింతపండు నానిపోయింది, ఇంకా వాటిని బాగా తొక్కులు మొత్తం తెలుసు కదా, మొత్తం వడగట్టేసి అలా తీసేసింది. దాన్ని కూడా బాగా పచ్చివాసన పోయి బాగా మరిగేదాకా చిక్కబడేదాకా ఉంచుతుంది అన్నమాట పొయ్యి మీద. చూసేయండి, అప్పటికప్పుడు అనుకొని చేసేసింది మా మమ్మీ, నేను అడగగానే ఇంకా చేసాము. ఇదిగోండి, ఆవాలు మిక్సీ పట్టేసాము, మెంతులు మిక్సీ పట్టేసాము. ఇవన్నీ మిక్సీ పట్టేగానే చూసేయండి, మిక్సీ పట్టిన అన్నీ కూడా వీడియో తీశాను. పిక్గా వీడియో తీశాను. అప్పుడు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు ఫ్రెండ్స్, నెలలు నిండే కొద్దీ కొంచెం బాగాలేదు, అందుకే వీడియోస్ అన్నీ దాచేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చూసేయండి, అన్నీ అయిపోయినాయి. చింతపండు, పసుపు, మెంతిపొడి, ఫస్ట్ పసుపు వేసాను చూడండి, కలుపుతున్నాం అనమాట. మునక్కాయ పచ్చడిని మొత్తం కలిపేస్తున్నాం. ఇవేమో మెంతిపొడి, ఆవాల పొడి వేసాను చూడండి, ఆవాల పొడి, కారం తగినంత చూసుకొని వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. మనం కొంచెం ఎక్కువేనమాట మా ఇంట్లో కారాలు, ఉప్పు దాన్ని కూడా చూసుకొని వేసుకోవడమే. ఇవన్నీ వేసేసాక కలపడమేనమాట. నాకు వీడియో తీసి కలపడం కష్టంగా ఉందని మా వదిన్ని కలపమన్నా, కలుపుతుంది చూడండి. మా మమ్మీ గారు పక్క నుండి చెప్తూ ఉందన్నమాట. ఇంకా చింతపండు పులుసు వేసామండి చూడండి. చాలా టేస్ట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. అప్పుడు తిన్నది కూడా వీడియో పెడదాం అనుకున్నా, నేను మర్చిపోయాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా గెంటితో కుదరట్లేదని పెట్టేసింది మా వదిన. ఇంకా ఇందాక మనం మునక్కాయ ముక్కలు వేయించుకున్నాం కదా, ఆయిల్ మొత్తం తెచ్చేసి ఇందులో వేయటమే. చల్లారాక మొత్తం వేసేసి కలుపుతుంది. వెల్లుల్లిపాయలు కూడా తెచ్చామండి, వెల్లుల్లిపాయలు చూపెట్ట మర్చిపోయాను నేను, తర్వాత గుర్తొచ్చింది. ఇంక అప్పుడు వెళ్ళి అప్పటికప్పుడు తెచ్చి మళ్ళీ ఒలిసి వేసామన్నమాట వెల్లుల్లిపాయలు కూడా. మా సైడ్ వెల్లుల్లిపాయలు అంటారు, ఇటు సైడ్ ఏమో చున్నులపాయలు అంటాము. అదిగోండి, వెల్లుల్లిపాయలు వేసామన్నమాట. కారం ఇంత తగ్గినట్టు అనిపించి కొంచెం కారం కూడా వేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మునక్కాయ పచ్చడి తెలియని వాళ్ళు లేరులేండి, ఆల్మోస్ట్ అమ్మమ్మల కాలం నుంచి వస్తుందే కదా. అప్పటికప్పుడు కాయలు బాగా కొంచెం ముదిరిని తెచ్చుకొని
ఇలా పచ్చళ్ళు పెట్టేసుకునేవాళ్ళు కదా అప్పట్లో. మా మమ్మీ గారు ఇదే కాదు, కాకరకాయ కూడా బాగా చేస్తుంది పచ్చడి, అది కూడా చేపించుకొని వెళ్ళాలి ఊరు. కాకరకాయలు అలాంటి ఇలా పచ్చళ్ళు భలే పెట్టింది మా అమ్మ. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.